హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా చంద్రబాబు ప్రమాణ స్వీకారం 3 సంతకాలు వీటిపైనే అంటూ ఇప్పుడే మనకొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఏపీలో ఈ నెల 12వ తారీఖున 4గోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆ తర్వాత 3 కీలక అంశాలపై తన తొలి సంతకాలు చేయబోతున్నారు. వీటిపై గతంలో ఎన్నికల్లోనే హామీ ఇచ్చారు. వాటిని నెరవేర్చే దిశగా చంద్రబాబు అడుగులు వేయబోతున్నారు. దీంతో అమరావతిలో ప్రమాణ స్వీకారం రోజు చంద్రబాబు చేయబోయే 3 సంతకాలపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఈసారి ఏపీలో జరిగే ఎన్నికల్లో 3 కీలక అంశాలపై చంద్రబాబు ఓటర్లకు హామీ ఇచ్చారు. వీటిలో మొదటిది మెగా డిఎస్సి నోటిఫికేషన్. గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు హడావుడిగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది. అంతేకాదు హడావుడిగా టెంట్ డిఎస్సి పరీక్షలు నిర్వహించి ఫలితాలు కూడా ప్రకటించాలని ప్రయత్నించింది. కానీ నిరుద్యోగులు తమకు తగినంత సమయం ఇవ్వకుండా హడావిడిగా నోటిఫికేషన్లు జారీ చేయడంపై హైకోర్టును ఆశ్రయించడంతో బ్రేక్ పడింది. ఇక ఉద్యోగాల సంఖ్య కూడా తక్కువగా ఉండటంతో చంద్రబాబు మెగా డిఎస్సి నోటిఫికేషన్ హామీ ఇచ్చారు. ఇక చంద్రబాబు పెట్టబోయే రెండవ సంతకం భూ హక్కు చట్టం రద్దు. ఎన్నికల సమయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై జరిగినంత రచ్చ మరో అంశంపై లేదు. ముఖ్యంగా గ్రామీణ ఓటర్లతో పాటు అర్బన్ ఓటర్లు కూడా ప్రభుత్వ భూ హక్కు చట్టం ద్వారా తమ భూముల్ని లాక్కుంటుందని భయపడ్డారు. దీంతో చంద్రబాబు వారికి తాము అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. తన రెండో సంతకం దీనిపైనే ఉంటుందన్నారు. ఇప్పుడు అన్నట్టుగానే భూ హక్కు చట్టం రద్దు చేయనున్నారు. ఇక మూడో సంతకం పెన్షన్ల పెంపుపై ఉండబోతుంది. జగన్ సర్కార్ హయాంలో పెన్షన్లు 5 ఏళ్లలో 2,000 నుంచి 3,000 వరకు పెంచారు. అప్పట్లో చంద్రబాబు అధికారం ఇస్తే వెంటనే 3,000 పెన్షన్ ఇస్తానన్న జనం నమ్మలేదు. కానీ జగన్ అదే 3,000 ఇస్తారని భావిస్తే దానికి 5 ఏళ్లు తీసుకుంటున్నారు. దీంతో పెన్షనర్లకు ఊరటగా తాము ఈసారి అధికారంలోకి రాగానే 4,000 పెన్షన్ ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. అంతేకాదు పెరిగిన పెన్షన్ను ఏప్రిల్ నుంచి అందిస్తామన్నారు. ఈ లెక్కన ఏప్రిల్, మే, జూన్ నెలల బకాయి 3,000, జూలై 4,000తో కలిపి మొత్తం 7,000 ఇచ్చే విధంగా మూడో సంతకం పెట్టబోతున్నారు.